దేవుడు మనము పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సంతోషంతో వచ్చేస్తాడంట మన హృదయంలోకి. ఎప్పుడైతే మనము ఆత్మలో ఎంతో ఆనందిస్తూ పశ్చాత్తాపడుతూ ఎంతో ఆనందంతో ఉన్నప్పుడు ఆయన మనలోకి వచ్చి ఎంత ఆనందపడతాడంట ఆత్మస్వరూపుడు. తిరిగి మరలా మనం ఇంటికి వెళ్ళిపోయాక మన ప్రవక్తను బట్టి దుఃఖపడుతూ పక్కకు వచ్చేస్తాడంట, ఏడుస్తాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఒకసారి ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాం? దేవుని ఆత్మను పొందుకున్నాక మన జీవితము ఎలా ఉంటుంది? పడిపోతున్నామా లేకపోతే వికసిస్తున్నామా? తిరిగి మరలా ఇంటికి వెళ్ళాక మన ప్రవక్తను చాలామంది ఇప్పుడు చక్కగా ఉంటారు. ఇక్కడ ఇంటికి పోనీ వెంబడి టీవీ ఆన్ చేస్తారు, సీరియల్ చూస్తారు, లేకపోతే సెల్లులో అన్నీ కొత్త కొత్తగా అన్నీ చూస్తుంటారు, సినిమాలని అవని. లేకపోతే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతారు, ముస్లిము ముచ్చట్లు మాట్లాడతారు. ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద ఆమె చెప్పుకుంటారు. ఇదే పని. ఇలాంటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎందుకు? ఆత్మలో మనం కాసేపు ఆనందించడం ఎందుకు? కాసేపటికి ఎందుకు? కాసేపే ఆనందిస్తాం, కానీ చివరి వరకు కాపాడుకొని ఇదిగా మనం శక్తిని కలిగిన వారిగా ఉండాలి. నిజంగా మన ప్రార్థన, మనం చేసే ఆరాధన బట్టి సాతాను చాలా బలహీనమైపోయి వాడు విలువిల్లా ఆడిపోతూ వాడు శక్తి లేని లోడుగా అయిపోతారు. సంసోనుకి ఎంత అభిషేకం ఉంది! ఆయన అభిషేకాన్ని తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు సాతానుడు. చేసి చివరికి ఒక స్త్రీ ద్వారా అభిషేకం కోల్పోయాడా లేదా? సంసోను కోల్పోయాడు. ఆ శక్తి కోల్పోయినట్లుగా సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసి చివరికి సంసోను ఎక్కడ దొరికాడంటే స్త్రీ ద్వారా సంసోను దొరికిపోయి అభిషేకాన్ని కోల్పోయాడు. తనకున్న బలమంతా పోయింది, తనకున్న శక్తి అంతా పోయింది. చివరికి వాళ్ళ చేతిలో ఎంతో ఇబ్బంది పడ్డాడు, ఎంతో హింసపడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన శక్తిని మనం ఏం చేసుకోవాలి? సంసోను వల్ల పాడు చేసుకుందామా? అలా చేస్తారా? హల్లెలూయా. అందుకే ఒకసారి వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మన హృదయము ఎప్పుడు ప్రభు వైపుగా మళ్లించబడుతుందో అప్పుడు ముసుగు తీయబడుతుందంట. పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, కానీ మన జీవితంలో శరీర క్రియలను జయించలేకపోతున్నాం, పాపమును జయించలేకపోతున్నాము. వెళ్ళాలని ఒక మనసు, మరొక మనసు ఏమవుతుందంటే లోకానుసారమైన ఆశలను విడిచిపెట్టుకోలేక, మరి శరీరపు కోరికలను జయించలేక ఆ స్థలములోనికి వెళ్ళలేని వారిగా వారి కాలు మురుకుగానే ఉండి వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మాటలు ఏం చెప్తున్నాడమ్మా? వారి హృదయం ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో, మన మనస్సు ఎప్పుడు దేవునితో ఉంటుందో, మన మనస్సు దేవుని వైపు ఎప్పుడు మళ్లించబడుతుందో, ఎప్పుడు మన మనస్సు దేవుణ్ణి కలిగి ఉంటుందో అప్పుడు ముసుగు తీయబడుతుందంట. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూడగలుగుతారు. ఈ హృదయంలో పాపము, మలినము ఇవన్నీ నిలిచి ఉన్నట్లయితే దేవుని చూడలేము. చాలామంది అంటారు, నేను యేసుని బాగా ప్రేమిస్తున్నాను అంటారు. మరలా పాపం అనేది లోపల నిలిచి తప్పు మార్గంలో వెళ్తూ ఉంటారు. ప్రేమించుట, నిజముగా నువ్వు క్రీస్తును ప్రేమిస్తే, ఒక విధంగా ఉదాహరణ చెప్తున్నాను. ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆ మనిషి మీదనే మనసు ఉంటుందా, పక్క వైపు వెళ్తుందా? చెప్పాలి. ఆ మనిషి మీదనే ఉంటుంది కదా. ఎప్పుడు చూసిన ఆ మనిషి మీదనే ఆలోచనలు, మనసు ఉంటుంది కదా. మరి నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ మనస్సు దేవునితోనే ఉండాలి కదా. యేసయ్య నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య అంటే నాకు బాగా ఇష్టం అంటారు. ఆ ఇష్టం ఎక్కడుంది? నిజంగా దేవుని మీద నీకు ఇష్టం ఉంటే నీ మనస్సు, నీ ఆలోచన, నీ దృష్టి పక్కకు పోదు.
శరీరపు ఆశలు, కోరికలను వైపుగా వెళ్ళదు. ఆ విధంగా మనము జయించలేని వారిగా ఉంటున్నాము. ఎప్పుడైతే నీ హృదయంలో ఏమీ లేకుండా, ఎటువంటి మచ్చ, డాగు ఎటువంటిది కూడా నీ హృదయంలో లేకుండా క్రీస్తుకు నువ్వు చోటిచ్చి ప్రభు వైపుగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడంట మన ముసుగు తీయబడుతుందంట. అప్పుడు మన కనులకు ఆయన కనపడతాడంట. అప్పుడు ఆయన చూడగలుగుతామంట. అప్పుడు ఆయన స్వరాన్ని వినగలుగుతాం, ఆయన మహిమను చూడగలుగుతాం, అనేకమైన కార్యాలను మనము చేయగలుగుతాం. అంతేకాని నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను అని అనుకుంటే సరిపోదు ప్రియులారా.